నమస్తే, నేను రామకృష్ణ వర్మ. శ్రీ 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 నిమిషాంబికా దేవి బోరబండ ఆలయంలో ఉన్నాము. ఇక్కడ గాజుల అలంకరణ కోర్టుకుంది. సో అలంకరణ కార్యక్రమం నడుస్తుంది. అంటే గాజులు మొత్తం ఒక లైన్గా కట్టి అన్ని గుళ్ళ గర్భగుళ్ళ అమ్మవారికి అలంకరణ చేయడానికి భక్తులు అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ వంతు వాళ్ళు అమ్మవారి కోసం గాజులని ఒక ప్యాటర్న్లో మొత్తం కడుతున్నారు. మీరు చూడొచ్చు, బోరబండలో గాజులు ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఎవరికి తోచిన గాజులు వాళ్ళు తెచ్చిస్తున్నారు. ఇది కార్యక్రమం కంటిన్యూ నడుస్తుంది. ఆ గాజులని ఒక ప్యాటర్న్ అంటే పొడవుగా ఒక దారంలో కడుతూ ఇక్కడ అంతా పెడుతున్నారు. ఇక్కడ భక్తులు ఇక మెంబర్స్ ఆల్సో చూడొచ్చు. మీరు ఈ రకంగా మొత్తం ఒక దారంలో కడుతున్నారు. మీకు చూపెడతా. సో ఇది ఒక దారం ఒక్కొక్క గాజుని కట్టుకుంటూ పోతున్నారమ్మా. ఒక్కొక్క గాజుని ఒక్కొక్క మొత్తం ఒకటే కలర్తో గాజు చూడొచ్చు. ఒక్కొక్క గాజుని ఇట్లా కడుతూ మొత్తం బండలు తయారు చేసి చూడొచ్చు. బండలు తయారు చేసి అమ్మవారి అలంకరణ కోసము. సో గాజులతోని అలంకరణ మొత్తం అమ్మవారికి అలంకరణ అవుతుంది. చూడొచ్చు, మాతా నిమిషాంబికా దేవి. సో అందరూ తన వంతుగా కష్టపడుతున్నారు. చూడొచ్చు, ఇక్కడకి భక్తుడు ఎంత కష్టపడుతున్నారు. అంటే కష్టం అంటే అమ్మవారి కోసము. లడ్డే కదా. చూడొచ్చు, లడ్డు వర్మ, వినేష్ తన వంతు అమ్మవారి కోసం గాజుల పూజ కోసం చేస్తున్నాడు. చూడొచ్చు, అందరూ చూడొచ్చు. ఇక్కడ జయ బోలే శంకర భగవానికి జై. ఇప్పుడు మనము ఇక్కడ మెంబర్స్ని మనం కనుక్కుందాం, పంతులు గారిని కనుక్కుందాం. ఇక్కడ అసలు ఏం జరగబోతుంది, అసలు ఏమవుతుందని. రవివర్మ గారు ఇక్కడ మెంబరు, బాలాజీ గారు, సో పంతులు గారు చూడొచ్చు, సంజయ్ గారు. సో మనం ఇప్పుడు పంతులు గారికి అనుకుందాం. పంతులు గారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ అంతా ఇప్పుడు గాజుల అలంకరణ అంటున్నారు. ఏంది అసలు, ఎట్లా అవుతుంది, ఏ రోజు అవుతుంది, అసలు ఇది ఎందుకు చేయాలి? తప్పకుండా అండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ నిమిషాంబాదేవి నమః. మనము రానున్న ఆషాఢ మాసంలో రానున్న శుక్రవారాలు మరియు శ్రావణ మాసంలో రానున్న శుక్రవారాల్లో అమ్మవారిని తీరొక విధంగా అనేక రకాలుగా అలంకరణ చేసుకోబోతున్నాం. దాని సందర్భంగా పోయిన నెల జూన్ 27 తారీఖు అమ్మవారిని అనేక రకాల కూరగాయలు పండ్లతో శాకాంబరి దేవిగా అలంకరణ చేసుకున్నాము. మరియు ఎల్లుండి రాబోయే జూలై 4 తారీఖు అమ్మవారిని అనేక రకాల గాజులతో అలంకరణ చేసుకోబోతున్నాము. అదేవిధంగా తర్వాత వచ్చే శుక్రవారం నాడు అమ్మవారిని అనేక రకాల పుష్పాలతో అలంకరణ చేసుకోబోతున్నాము. అదేవిధంగా ఆషాఢ మాసంలో లాస్ట్ శుక్రవారం వచ్చి అమ్మవారికి అనేక రకాల చీరలతో అభిషేకం అలంకరణ చేసుకోబోతున్నాము. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చేసి మొదటి శుక్రవారము అమ్మవారిని చందనంతో అలంకరణ చేసుకోబోతున్నాము. రెండవ శుక్రవారము అమ్మవారిని వెన్నతో అలంకరణ చేసుకోబోతున్నాము. అదేవిధంగా శ్రావణ మాసంలో మూడవ శుక్రవారము వరలక్ష్మి వ్రత దినం సందర్భంగా ఆ రోజు అమ్మవారిని విశేషంగా లక్ష్మీదేవి స్వరూపంగా అలంకరణ చేసుకుంటూ 1,00,000 తులసి అర్చన కూడా ఆ రోజు మనము సాయంకాల సమయంలో చేసుకోబోతున్నామండి. లాస్ట్ శుక్రవారం వచ్చేసి శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారము అమ్మవారికి 108 కలశాలతో అభిషేకము, విశేష అలంకరణ. తర్వాత ఈ యొక్క ఒకసారి ఆ ధ్వజస్తంభాన్ని చూపించండి. ఆ రోజు ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు చేయిస్తున్నాము. ఓకే. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. విశేష హారతులు కూడా ఉంటాయి. ఇవి ఈ యొక్క ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో జరిగేటువంటి విశేష అలంకారం. చాలా చాలా సంతోషము.
సో మీరు చూడొచ్చు ఇవాళ ఈ టెంపుల్కి విచ్చేసిన నేను రామకృష్ణ వర్మ. సో పంతులు గారు చెప్పిర్రు, ఒక్కొక్క డేట్ చెప్పారు. సో అలంకరణ ఏ రోజు అవుతుంది చాలా బోరబండ సైట్ 2 అంటే నియర్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి అక్కడ ఎవరిని అడిగినా కూడా నిమిషాంబాదేవి ఆలయం ఎక్కడ అంటే ఎవరైనా కూడా చెప్తారండి. చాలా ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. రవివర్మ గారు, మీరు చెప్పగలరా అమ్మవారి కోసం అసలు ఏమవుతుంది? పంతులు గారు అయితే చాలా అంతా ఒప్పంగా చెప్పారు. సో ఇప్పటిదాకా ఏమేమి పూజలు అయినాయి, అమ్మవారిని కూర్చోబెట్టిన తర్వాత మీరు ఇక్కడ పెద్దలు మీరు చెప్పగలరా? ఓం శ్రీ నిమిషాంబాదేవి నమః. ఓం శ్రీ నిమిషాంబి దయాపాత్రాం. ఓం హ్రీం ఆర్క్షత్రియ సమూహకం. ఓం ఐం క్లీం కుశల విద్యా ప్రవీణాం. ఓం శ్రీం శ్రీ శశిపింకస్య సత్సతిం. అమ్మవారు ఏప్రిల్ 20 తారీఖు అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆ తరువాత ఆ అమ్మవారి యొక్క జన్మదిన మహోత్సవం కూడా జరుపుకున్నాము, మంచిగా జరుపుకున్నాము. ఆ తర్వాత అమ్మవారి 41 రోజు 41 డేస్ ఆ కార్యక్రమం కూడా మంచిగా జరుపుకున్నాము. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు సంతోషంగా చేస్తూ ఆ గుడిని అభివృద్ధి పరచడానికి ప్రయత్నిస్తున్నాము. చాలా సంతోషము. ఇప్పుడు ఇక్కడ బాలరాజు గారు, మీరు వైస్ ప్రెసిడెంట్, మీరు చెప్పండి. ఇక్కడ అమ్మవారికి పూజలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. వారు సభ్యులు అందరూ వస్తారు, అలా వంతు వాళ్ళు సహకారం చేస్తున్నారు. సో మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది ఇక్కడ ఇప్పటిదాకా అవుతున్న పూజలు కానీ మీరు చేసే కార్యక్రమం కానీ? ఈరోజు గాజుల అలంకరణ జరుగుతుంది, 2 మాటలు మీరు చెప్పండి. శ్రీ శ్రీ నిమిషాంబిక దేవి అమ్మవారికి నమస్కారము. అందరికీ నమస్కారము. అమ్మవారు మాకన్నా ఎక్కువ అమ్మవారే చేపించుకుంటుంది. మొన్న ఒక భక్తురాలు ఈసీఎల్లో ఉంటుందంట. అమ్మవారు ఇక్కడ బోడబండల అమ్మవారు నిమిషాంబిక దేవి అమ్మవారు ఇక్కడ గుడి ఇక్కడ పెట్టారు. ఎవరో భక్తురాలు చెప్పిందంట, ఆమె ఏదో మొక్కుకుందంట. పొద్దుగాల మొక్కుకొని ఆ అమ్మ మొక్కుకున్న మొక్కు సాయంత్రం వరకు కాగానే ఆమె దేవులాడుకుంటా ఈసీఎల్ నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఆ మొక్కు అనేది తీసుకొని ఆమె ఎంతో సంతోషంగా చెప్పింది. శ్రీ శ్రీ నిమిషాంబిక దేవి అమ్మవారు మేము చూస్తుంటే మాకు ఎంతో ఆ సంతోషం ఆగలేక ఆమె కళ్ళలో నీళ్ళు వచ్చేసింది. అది ఆ పవర్ అమ్మవారు అట్లా ఆమె చేయించుకుంటుంది. వాళ్ళు చేస్తున్నారు, అమ్మవారు చేయించుకుంటుంది. మేము ఏం లేదు, మేము చేసేంత ఇది కాదు, అమ్మవారే చేయించుకుంటుంది. అది అమ్మవారిలో ఉన్న ఓం శ్రీ మాత్రే నమః. సో సంజయ్ గారు ఉన్నారు. సంజయ్ గారు, మీరు చెప్పండి గుడి విశేషాలు, ఇప్పటిదాకా ఏమేమి జరిగినాయి, ఏంది ఇక్కడ? అందరికీ నమస్కారం. సంజయ్ గారు, ఇక్కడ మొత్తము అమ్మవారి పూజలు కానీ ఇక్కడ సభ్యుళ్ళు అన్నీ చూసుకుంటుంటారు దగ్గరగా అమ్మవారిని. సో అందుకోసం సంజయ్ గారు చెప్తున్నారు, సంజయ్ గారి మాటతో. సో మనకి ఇప్పుడు శుక్రవారం అనే కాదండి, ప్రతి శుక్రవారము మంగళవారం కూడా అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకము అలంకరణ జరుగుతుంది. ప్రతి శుక్రవారము మంగళవారం కూడా జరుగుతుంది, చాలా విశేషంగా జరుగుతుంది అది కూడా. సో ఇక్కడ అమ్మవారికి వచ్చేసి మనము అనుకున్నట్టు జరుగుతున్నది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ సంకల్పించుకున్నాము. మొన్న అదే శాకాంబరి ఉత్సవంగా మనం పోయిన శుక్రవారం చేసుకున్నాము, కూరగాయలతో అలంకరణ చేసుకున్నాం అమ్మవారికి. అనుకోకుండానే చాలామంది భక్తులు రెస్పాండ్ అయినారు, చాలామంది భక్తులు సమర్పించుకున్నారు అమ్మవారికి కూరగాయలు, వస్తు కనక రూపంలో సమర్పించుకున్నారు. ఇప్పుడు కూడా గాజులకు కూడా విశేష మనకి స్పందన వస్తున్నది. ఇప్పటికి కూడా చాలామంది మనకు కాల్ చేసి ఎట్లా అంటే అసలు గాజులు ఎట్లా ఇవ్వాలా, మేము డబ్బు రూపంలో ఇవ్వాలా లేకపోతే వస్తు రూపంలో ఇవ్వాలా, ఎట్లా తెచ్చి ఇవ్వాలి, ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి. సో మాకైతే అమ్మవారు చేయించుకుంటుంది, మేము చేసేది ఏం లేదు. అక్కడ అమ్మవారికి ఉన్నది మేము అనుకున్నాము, అమ్మవారు చేయించుకుంటుంది అంతే. అంటే మీ సంకల్పం ఇక్కడ చాలా వర్క్ చేస్తున్నది. సంకల్ప బలంతోనే అన్నీ అవుతుంటాయి. మాత నిమిషాంబికా దేవి ఎవరితో ఏం పని చేయించుకోవాలో అదే అమ్మనే చేయించుకుంటుందని మీరు అంటున్నారు. లేదు, అయ్యగారు కూడా అంటే మనకి అమ్మవారితో పాటు ఇక్కడ స్వామి పూజ చేసే అయ్యగారు కూడా చాలా ఇంపార్టెంట్. సో
ఆయన ముందుకు వేస్తేనే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తుంది. ఊరికేనే మనం అనుకున్నందుకు మాత్రం కాదు, ఆయన కూడా ఓపిక ఉండాలా, చేసి అది ఉండాలా. సో ఆయన కూడా చాలా అది ఉన్నారు. అయ్యగారు కూడా మనకి చాలా మంచి సపోర్ట్ ఉన్నారు అయ్యగారికి కూడా. అదేవిధంగా అమ్మవారు ప్రతిష్ఠించిన 3 నెలల్లోనే అనేక అద్భుతాలను చూపించిందండి. అమ్మవారు అందరు కూడా భక్తుల పాలిట కొంగు బంగారమే నిలిచి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి మనకి. ఒక భక్తుడైతే తనకు ఉద్యోగం లేక అనేక బాధలు పడుతూ అప్పులలో ఉండి ఎంతో బాధపడుతూ అతడు వచ్చి ఒకరోజు నా దగ్గరికి రావడం జరిగింది. అమ్మవారు నేను చెప్పాను, అమ్మవారికి ప్రదక్షిణ చేసుకోండి మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పగానే ఆయన అమ్మవారికి 16 ప్రదక్షిణలు చేసుకుని 1 నిమిషంలో తన కోరిక కోరుకున్న వితిన్ 2 డేస్లో, అంటే ఒక 2 రోజుల ప్రమేయంలోనే అతడికి మంచి ఉద్యోగం రావడం జరిగింది. అతడు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. మరి ఇంకొక భక్తుడైతే అతడికి 10 సంవత్సరాలుగా అతడు కోర్టులో అతడి యొక్క భూమి గురించి అనేక ఇబ్బందులు పడుతుంటే అతడు మొక్కున్న వెంటనే అతడి వితిన్ ఒక 15 రోజుల క్రమంలోనే అతడి కోల్పోయిన భూమి అంతా కూడా తిరిగి రావడం జరిగింది. అందుకు ఉదాహరణగా సుబ్బారావు గారు ఇక్కడ టెంపుల్ని మొత్తము బ్యాక్ సైడ్ అంతా సొంతంగా ఇక్కడ ఓపికతో నుండి కట్టించిండు, వారు కడుతుండు. టెంపుల్ రిపేర్ అంటే కన్స్ట్రక్షన్ మొత్తం చేపిస్తున్నారు. ఫ్రంట్ ఆర్చ్, ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు సుబ్బారావు గారు ఫ్రంట్లా ఈ నుంచి పొజిషన్ దాకా ఆర్చ్ తన సొంత డబ్బులతోని దగ్గర 5 లక్షలు ఖర్చు ఉంది. 5 లక్షల పైన అయితే మేబీ మెటల్తో పాటు 6 లక్షల దాకా అవుతాయి. సో తన సొంత డబ్బులతోని చేపేయడానికి ముందుకు వచ్చిండు. అది ఎందుకు వచ్చింది మనం సుబ్బారావు గారితోనే కనుక్కుందాం. సుబ్బారావు గారు చెప్పండి. లేదు సార్, నాకైతే అమ్మ కొంచెం సహాయం చేసింది. పొలం అనేది చాలా 15 నుంచి పొలం ఇబ్బందులు ఉండే, 10 ఎకరాల పొలం. ఆ తల్లి నమ్ముకున్న ఒక 3-4 రోజులే నా పొలం నాకు వచ్చేసింది. సంతోషం, నాకు ఎంత సంతోషం. అందుకని దాంట్లో పైసలు. సో ఎన్ని ఏళ్ళ నుంచి మీకు ఆ పొలం? ఏం లేదు సార్, మా డాడీ ఉన్నప్పటి నుంచి అది అంటే కిరికిరి నడుస్తూనే ఉంది. అది ఈ రోజు కొంచెం నాకు అమ్మవారి ఏదో అందులో మొక్కున్న తర్వాత అంటే మీరు మొక్కుకున్నారా? మొక్కుకున్న అమ్మవారి దగ్గర మొక్కుకొని అమ్మకి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇలా. సరే అని మా అమ్మతో ఒక మాట అని మొక్కున్నా, నెరవేర్చింది. నాకు నెరవేర్చిన 10 ఎకరాల పొలం నాకు వచ్చేసింది 50 ఏళ్ళ తర్వాత. చాలా సంతోషం. ఈ రోజు దాంట్లో 10 రూపాయలు తీసి అమ్మకి చేయాలన్నా చేస్తున్నా సార్. చాలా సంతోషం, నమ్మకాన్ని చాలా బాధ. చాలా సంతోషం. ఎలాంటి సో ఈ సుబ్బారావు గారికి అమ్మ ఇంకా మంచి ఆశీర్వాదం ఇవ్వగాక, ఇంకా 10 రెట్లు ఇంకా ఆగిన పళ్ళు కాగాక అది ఆ అమ్మవారికి మేము కోరుకుంటున్నాము. చాలా పెద్ద మనసు ఆయన. అసలు మన గుడికి వచ్చిండు, గుడికి వచ్చి ఇక్కడ నేను పని చేస్తాను అని అన్నాడు. ఏదో వచ్చిండు, చేసిండు. మా నోటితో నేను అన్నాను, ఇక్కడ అమ్మవారికి నువ్వు సేవా కార్యక్రమం చేస్తే అమ్మవారి నీకు ఒక మంచి దారి చూపెడతాదని కూడా నేను కూడా అన్నాను. అన్నాక వారం 10 రోజులకే ఆయన ఒక 30-40 ఏళ్ళ నుంచి నడిచే ల్యాండ్ కేసు క్లియరెన్స్ వచ్చింది. ఆ సంతోషం తట్టుకోలేక నేను ఇక్కడ అమ్మవారికి నేను ఏదైనా ఒకటి చెయ్యాలి, నాకు ఒక గుర్తింపు అనేది అమ్మవారు నాకు ఇచ్చేయాలని. సో ఆ సంతోషము సుబ్బారావు గారి ఫేస్లోనే కనబడుతుంది. అమ్మవారి ఆశీర్వాదం మీకు ఉన్నది, ముందుకు ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.